నాయుడు ఈరోజు బొబ్బిలి ప్రధాన విషయం మనం చూస్తే తాగునీటి సమస్య రాకుండా చర్యలు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు మండుతూ ఉన్నాయి. రానున్న వేసవిలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అధికారులు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బోర్లు మరమ్మతులు, అదనంగా పైపుల ఏర్పాటు తదితరులకు అవసరమైన సామగ్రి ఈ ఏడాది ముందుగానే కొనుగోలు చేసి మండల పరిషత్ కార్యాలయాలు సిద్ధం చేశారు. గత వైకాపా పాలనలో బోరు సామగ్రి సకాలంలో రాక మార్చి నుంచే క్రాస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈసారి ఆ సమస్య లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సన్నద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, బొబ్బిలి నియోజకవర్గంలో రాబోతున్న రోజుల్లో తాగునీటి సమస్య 4 మండలాల్లో ఉండకూడదు అని ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు. ఈ నెల 15 నుంచే క్రాష్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మండలానికి 2 మెకానికల్ పెడుతూ ఉన్నాం. బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలోని బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లం, బాడింగు మండలాలకు 5 లక్షల చొప్పున సామగ్రి కొనుగోలు చేశాం. నీరు తగ్గితే అదనంగా పైపులు వేస్తాం. పాడైపోయిన వాటికి మరమ్మతులు చేయిస్తాం. మండలానికి 2 మెకానికులు ఉన్నారు. వారు ప్రతిరోజు గ్రామాలకు వెళ్ళి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తారు. బొబ్బిలి మండలంలో 586, బాడింగి 431, తెర్లం 493, రామభద్రాపురం 447 తాగునీటి బోర్లు ఉన్నాయి. నియోజకవర్గంలో సిపిడబ్ల్యూ పథకాలు 3, పిడబ్ల్యూఎస్ 156, ఎంపీడబ్ల్యూఎస్ పథకాలు 14 ఉన్నాయి. ఇవి మొరాయిస్తే వెంటనే బాగు చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే మండలానికి 5 లక్షలు చెప్పిన సామగ్రి అయితే మాత్రం సిద్ధంగా కొన్నాము. దానికి సంబంధించి 2 మెకానిక్లు ఉంటారు. దానికి ఎప్పుడైనా సరే వెంటనే సమస్యల పరిష్కారంగా అయితే మాత్రం సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే మాత్రము చాలా బోర్లు ఇప్పుడు కూడా మొరాయిస్తున్న గ్రామాలు అయితే ఉన్నాయి. తాగునీటి సమస్య ఇప్పుడు వేసవికాలం వస్తుందని ఇప్పుడు మరమ్మతులు చేపించడం కాదు, ఇప్పటి వరకు కూడా చాలా బోర్లు అయితే మాత్రం గ్రామాల్లో ఇప్పటికీ కూడాను తాగునీటి సమస్యతోని బాధపడుతూనే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మనం ఇంకోటి మనం చూస్తే 87 పనులు రద్దు. జలజీవన మిషన్లో బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లం, బాడింగి మండలాల్లో 22 కోట్లతో 176 పనులు చేశాం. 4 మండలాల్లో 59,160, ఇళ్లకు గాను 32,465 ఇళ్లకు కుళాయిలు వేశాం. మరో 26,695 ఇళ్లకు ఏర్పాటు చేయాల్సి ఉంది. 2వ విడతలో టెండర్లు పిలిచిన గుత్తేదారులు రాకపోవడంతో 87 పనులు రద్దు చేశారు. టెండర్ల ద్వారా ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో 10 పనులే పూర్తి చేసి నీరు అందిస్తున్నాం. అయితే జలజీవన విషయంలో అయితే మాత్రం 4 మండలాల్లో 22 కోట్లతో పనులు చేశామని చెప్తూ ఉన్నారు. అయితే వేస్తూ ఉన్నారు గుత్తేదారులు. కానీ వాస్తవంగా రోడ్ల పైన కూడా కుళాయిలు వేయడం తన యొక్క అధికారులు అక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్పి ఇష్టానుసారంగా చాలా వరకు అయితే మాత్రం గ్రామాల్లో ఒక్కసారి చూస్తే ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని అంటారు. ఎక్కడ పడితే ఇష్టానుసారంగా గుత్తేదారులు వాళ్ళ యొక్క డబ్బుల లబ్ధి కోసం ఒక దగ్గర ఉంటాయి. ఒక్కోసారి చాలా ఒక 20 ఇళ్ళకి చాలా దూరంగానే ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొన్నిట్లు కుళాయిలు కూడా వాటర్ రాకుండా ఏదో తూతి మంత్రంగా చేసిన పరిస్థితులు అయితే మాత్రం చాలా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మనం చూస్తూ ఉంటే 500 కోట్లతో ప్రతిపాదనలు రామభద్రాపురం, బాడింగి, బొబ్బిలి మండలాలకు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా, తెర్లం మండలానికి మట్టువల సాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు అందించేందుకు ఇటీవల డిపిఆర్లు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. సుమారు 500 కోట్ల అవసరమని తెలిపాం. ప్రతి మనిషికి 50 లీటర్లు చొప్పున నీరు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేశాం. నిధులు వస్తే తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం ఉంటుందని నియోజకవర్గంలోని 4 మండలాల్లో 59,160 ఇళ్లకు నీరు అందించాలని లెక్కలు చూపించాం. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఢిల్లీశ్వరరావు అయితే మాత్రం ఇక్కడ ముఖాముఖిలో చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే పూర్తిగా ఒక్కో మనిషికి 50 లీటర్లు వచ్చినట్టుగా ఇక్కడ మొట్టవలసి నుంచి ఇక్కడ మొత్తం ఒక ప్రాతిపదికన పంపించాం. రాబోతున్న రోజుల్లో ఈ సమస్య లేకుండా ఇక్కడ చేస్తామని ఇక్కడ ఢిల్లీశ్వరరావు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా తాగునీటి సమస్య అయితే మాత్రం ఎక్కడ చూసినా బొబ్బిలి నియోజకవర్గంలో వెంటాడుతూ ఉందన్న విషయం ప్రతి గత ఉన్న పాలకులకి తెలుసు, ఇప్పుడు ఉన్న పాలకులకి తెలుసు. కానీ అధికారులు మాత్రం అంటి ముట్టినట్టుగానే ఉంటారు. ఎప్పుడు నీరు వస్తుందా అని మహిళా లోకం అలా బిందులు పట్టుకొని గుక్కడి నీటి కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ వస్తున్నది వేసవికాలం కాబట్టి ఎప్పటికైనా అప్రమత్తం అవ్వాలి. అధికారులు అయితే మాత్రం వీటి గురించి చాలా సీరియస్గా తీసుకోవాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరో కథలో మనం చూస్తే
గోతులుగా మొత్తం చూస్తూ ఉన్నాం. శివారు ప్రాంతం అసౌకర్యాలతో సతమతమవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే గోతులు వీధి రోడ్లు మొత్తం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పెడితే అక్కడ చెత్త ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం గోతులమయం చెత్త ఉన్న శివార ప్రాంతం అసౌకర్యాలతో సతమవుతూ ఉన్నారు. రాజాపట్టణం శివారు శ్రీకాకుళం ఆ రహదారిలో రోటరీ నేల మౌలిక వసతులు కరువయ్యాయి. రోడ్లు కాలువలు లేక జనం అవస్థలు పడుతూ ఉన్నారు. కొంతమంది ఇల్లు ముందులే మట్టి ఎత్తుగా వేశారు. ఎత్తు పల్లాలు వాహనాలు రాకపోకలకు ఇబ్బందులుగా పడడం తప్పట్లేదు. అయితే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం రోడ్లు అయితే పాడైపోయి ఉన్నాయి. ఇక్కడ గోతులమయంగా మారింది. ఎక్కడ పెడితే అక్కడ చెత్త మొత్తం పూర్తి స్థాయిలో అసౌకర్యంగా ఉంది. దీని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే పూత దశలో జాగ్రత్తతో అధిక దిగుబడులు మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు మామిడిలో అధిక దిగుబడులు సాధించాలంటే పూత నుంచే రైతులతో జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బలి కథనంలో అలజంగలో చేప పిల్లలు విడిచిపడుతున్న అధికారులు చూస్తూ ఉన్నాం. 36 ఆ చెరువులో 2.18 లక్షల చేప పిల్లలు అలజంగలో ఉన్న 3 చెరువుల్లో గురువారం మత్స్యశాఖ సహాయక తనిఖాధికారి సంతోష్ కుమార్, ఎంపీడీ రవికుమార్ చేప పిల్లలు విడిచిపెట్టారు. ఈ సందర్భంగా బొబ్బులి, రామభద్రపురం, పాడంగి, తెరల మండలాల పరిధిలో 36 చెరువుల్లో 2.18 లక్షల చేప పిల్లలను వేస్తామన్నారు. అలాగే తెరలంలో తమ్మయ్య వలస చెరువులో ఇక్కడ మత్స్య సహకారులు అయితే మాత్రం చూస్తూనే ఉన్నాం. అయితే 4 మండలాల్లో కూడాను చేపల్లో 3 చెరువులు అయితే మాత్రం మత్స్యశాఖ సహాయక తనిఖీ అధికారి అయితే మాత్రము ఆ చేప పిల్లలు విడిచిపడుతున్న దృశ్యాలు అయితే చూస్తూనే ఉండండి. ఎంఈ న్యూస్, నేను మీ ఎంఈ నాయుడు.